హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగు గల్లీ టాక్స్. రీసెంట్గా మేము పబ్జీ అండ్ ఫ్రీ ఫైర్ మీద పార్ట్ 1 చేసాము. అయితే అందులో చాలా లాంగ్ అయింది వీడియో అనేది, చాలా లెంత్ అవ్వడం వల్ల సో ఇది పార్ట్ 2 చేస్తున్నాము. మేము ప్రీవియస్ లో వచ్చేసి అసలు గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి మేము అక్కడితో ఆపాము. సో పార్ట్ 2 వచ్చేసి మేము అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి నిన్న ఒక క్వశ్చన్ అడిగా కదా, కరెక్ట్. సో అక్కడితో ఆపావు కదా. అవును. సో దాని ఆన్సర్ ఏంటో ఇప్పుడు నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? సో గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోకపోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఓకే, చాలా అంటే చాలా ఉన్నాయి. ఓకే, నాకు నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. చెప్పు. ఇప్పుడు పబ్జీని యూజర్స్ ఎక్కువయ్యారు. కొన్ని లక్షల అంటే ఐ మీన్ మొత్తం కొన్ని కోట్ల మంది ఉన్నారు మన దగ్గర, మన ఇండియాలో. దీన్ని యూజర్స్ కానీ డౌన్లోడ్స్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఇదంతా మానిటర్ చేస్తూనే ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు. డే టు డే డిజిటల్ మీడియాలో మానిటర్ చేస్తూనే ఉంటారు. అంటే వీళ్ళు ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు, యూత్, చిల్డ్రన్. ఎందుకంటే ఒక కంట్రీని లీడ్ చేసేది చిల్డ్రనే లేదా యూత్. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు అందరూ తీసుకొచ్చి టైం అంతా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్స్ ఏంటి, వాళ్ళ కెరీర్స్ ఏంటి, ఇండియా ఏమైతుంది? ఎంటైర్ కంట్రీకి లాసే కదా. అంటే నేను పబ్జీ ఆడడం వల్ల ఎంటైర్ కంట్రీ లాస్ అయితే అనట్లే, కానీ ఈ గేమ్ ఎలా కంట్రోల్ చేస్తుందంటే మీ టైం ని, ఎఫర్ట్స్ ని, మీ మెంటల్ ఎనర్జీని అన్నిటిని తినేస్తుంది. సో దీన్ని గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదంతా తెలుసు కానీ వాళ్ళు సైలెంట్ ఉంటారు. సైలెంట్ గా ఎందుకు ఉండాలి అంటే దానికి అడ్వాంటేజ్ ఉంది. ఎందుకు అడ్వాంటేజ్ ఏంటంటే, మనం పిల్లగాళ్ళం, యూత్ మొత్తం ఇంట్లో ఉంటాం. ఇంట్లో ఉన్న తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు గేమ్ ఆడుకుంటూ కూర్చుంటావు. ఆ టైం ని నువ్వు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నీ మైండ్ ఎప్పుడు పబ్జీ సైడ్, ఆ యూత్ మొత్తం బయటకు వచ్చి పబ్జీ గురించే మాట్లాడడం, పబ్జీ గురించే దాంట్లో ఉన్న ఆప్షన్స్, కొత్తగా ఫీచర్స్, అప్డేట్స్, నీ ఇది చేసా అది చేసా అని చెప్పుకుంటారు కదా. అక్కడ టైం అంతా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నువ్వు బయటకు వచ్చి గవర్నమెంట్ ఏం చేస్తుంది, సొసైటీలో ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ ఏమన్నా మన గవర్నమెంట్ సర్వీసెస్ ఇస్తుందా లేదా, ప్రాపర్ ఫంక్షనింగ్ ఉందా లేదా, క్వశ్చనింగ్ చేస్తున్నారా లేదా అనేది ఎవరు పట్టించుకోరు. అంటే వీళ్ళకి దాకా పబ్జీలో మునిగిపోయారు కదా, ఇక మళ్ళీ బయట గురించి అవసరం ఉంది వాళ్ళకి, అవసరం లేదు. సో అప్పుడు దానికి అడ్వాంటేజ్ గవర్నమెంట్ కి ఎందుకు అడ్వాంటేజ్? అడిగేటోళ్ళు లేరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్కీమ్స్ అని పెడతారు, ప్రామిస్ చేస్తారు, వాటిని ఫుల్ఫిల్ చేయకపోతే అడిగేటోళ్ళు లేరు. ఇప్పుడు ఒక కంట్రీ నడిపించేది మొత్తం, ఒక గవర్నమెంట్ నడిపించేది మొత్తం యూత్ వెళ్ళి అక్కడ మాకు ఇది లేదు లేదా మాకు ఇది అవ్వట్లేదు, మాకు పలానా స్కీమ్ అందలేదు అని అడగటానికి బయటకి యూత్ ఎందుకు వస్తారు? ఇలాంటి గేమ్స్ వచ్చినప్పుడు ఎవడు రాడు. మొత్తం కంప్లీట్ వాళ్ళు మునిగిపోయినప్పుడు సో ఇట్లాంటి క్వశ్చన్స్ అనేది రావు. అవును. సో అనొచ్చు, మేబీ నేను 1 hour 2 hours కదా ఇన్వెస్ట్ చేసేదని నువ్వు అనొచ్చు. నువ్వు ఒక్కడే ఇన్వెస్ట్ చేస్తావు, ఓకే, నీ కంట్రోల్ ఉంది. మిగతా వాళ్ళంతా చాలా మంది గంటలు కొద్దిగా ఇదే గేమ్ లో కూర్చొని, ఒక పబ్జీ కాదు, ఫ్రీ ఫైర్ కూడా సేమ్ కాన్సెప్ట్. పబ్జీ నుంచి ఫ్రీ ఫైర్ వచ్చింది. ఇంకోటి ఏంది, నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంది, గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే అంటున్నావు కదా. ఈ గేమ్ ని తయారు చేసింది చైనా వాళ్ళు. ఓకేనా, చైనా గవర్నమెంట్ పబ్జీని తయారు చేసింది. కానీ ఇదే గవర్నమెంట్ చైనాలో ఈ గేమ్ ని ఎంకరేజ్ చేయరు. ఎందుకని? చైనా చిల్డ్రన్ గానీ, చైనా యూత్ గానీ వాళ్ళంతా డిసిప్లిన్ ఉంటారు. వాళ్ళ వర్కింగ్ లైఫ్, వాళ్ళ డైలీ లైఫ్ అంతా వేరే, వాళ్ళ నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. వాళ్ళ డిసిప్లిన్ గానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ గానీ అడ్వాన్స్డ్ ఉంటది. గేమ్ కనిపెట్టింది వాళ్ళే, కానీ వాళ్ళ కంట్రీలో వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. గేమ్స్ కి రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయరు గేమ్స్ లలో, గవర్నమెంట్ ఎలో చేయదు. వాళ్ళు యాక్చువల్ గా స్కూల్ లెవెల్ నుంచే వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్, డైరెక్ట్ గా హ్యాండ్స్ ఆన్, డైరెక్ట్ గా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. అంటే మన దగ్గర స్కూల్ లెవెల్ ఎలా ఉంటుందో వాళ్ళకి అప్పటి నుంచే స్టార్ట్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, తయారు చేసింది చైనా వాళ్ళు, రిలీజ్ చేసింది చైనా వాళ్ళు, స్ప్రెడ్ చేసింది చైనా వాళ్ళు. వాళ్ళ కంట్రీలో యూత్, చిల్డ్రన్ ని మాత్రం వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. మన కంట్రీలో అంటే పట్టించుకోవట్లేదు. ఎందుకని? అదే చెప్పా కదా, వాళ్ళకి అడ్వాంటేజే. యూత్ కొన్ని కోట్ల మంది ఉన్నారు మన కంట్రీలో. చైనా తర్వాత బిగ్గెస్ట్ పాపులేషన్ మందే. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు కూడా మనకి వాళ్ళకంటే ఎక్కువ అని విన్నా మరి పాపులేషన్. ఇప్పుడు పిల్లగాళ్ళు గానీ, యూత్ గానీ, ఇంత మందిలో ఎవడెవడికో ఎన్నో థాట్స్ వస్తాయి. అందరు కలిసి ప్రొటెస్ట్ చేసి ఏదో చేయొచ్చు. ఇన్ కేస్ ఏదైనా గవర్నమెంట్ ఏదైనా స్కీమ్స్ ఏదైనా రాగిపోయినా గానీ క్వశ్చన్ చేయడానికి ఎవరు ఉండరు. వాళ్ళకి అడ్వాంటేజ్ అప్పుడు ఏదైనా ఏది చేసినా చెల్లిద్ది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పబ్జీ అని ఫ్రీ ఫైర్ ఆడేటోళ్ళు ఎవరెవరైతే ఉన్నారో చిన్న నుంచి పెద్దోళ్ళ దాకా, వాళ్ళు ఎక్కువ టైం ఎందుకు దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది? అసలు రీజన్ ఏంటి? ఇక్కడ టైం ని ఎందుకు అంతసేపు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది చాలా పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, హైరార్కీ.
హైరార్కీ అంటే హైరార్కీ అంటే ఏంటంటే గేమ్ లో పొజిషన్స్ ఉంటాయి, డైమండ్, ఇట్లా ప్లాటినం, గోల్డ్, సిల్వర్ అని ఇట్లా చాలా ఉంటది అనమాట. అయితే ఈ హైరార్కీ పొజిషన్స్ ఏంటంటే ఎవడైనా గానీ నేను వాడికంటే ఎక్కువ పొజిషన్ లో ఉండాలి, అవతల వాడికంటే నేను ఎక్కువ పొజిషన్ లో ఉండాలనే కోరిక ఉంటది. ఇప్పుడు గేమ్ ఆడిన వాళ్ళందరికీ ఇట్లా మెడల్స్ ఉంటాయి అనమాట. ఆ మెడల్స్ లో ఏంటంటే నీకు పలానా మెడల్ వచ్చింది కదా, నువ్వు చాలా పొజిషన్ ఓడి, నీకు హైయర్ పొజిషన్ ఉంది, నాకు లోయర్ పొజిషన్ ఉంది అని చిన్న జెలస్ ఫీలింగ్ లేదా ఎన్వి ఫీలింగ్, అంటే వాళ్ళలో ఉంది నాలో లేదు, వాడి స్కిల్ ఎక్కువ ఉంది నా స్కిల్ తక్కువ ఉంది, సో నేను ఇక బ్యాటిల్ చేయాలి, నేను వాడికంటే ఎక్కువ పొజిషన్ లోకి వెళ్ళాలి, నేను వాడికంటే ఎక్కువ ఆడాలి, కిల్స్ ఎక్కువ కొట్టాలి అని ఈగో క్లాష్. అట్ ద సేమ్ టైం ఆ పొజిషన్ లోకి వెళ్ళాలి అనే ఎక్కువ అయిపోయింది అనమాట, ఆ ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. సో దాని వల్ల ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసి ఒకవేళ కిల్స్ అవ్వకపోయినా గానీ నాకు కిల్స్ అవ్వలేదని ఇట్లా డిసప్పాయింట్ అయిపోయి ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయటం. అట్ ద సేమ్ టైం నేను ఆ పొజిషన్ లో ఉన్నా, ప్రెసెంట్ నేను ఇప్పుడు సిల్వర్ లో ఉన్నా, నేను ప్లాటినం లోకి వెళ్ళాలి, నేను ప్లాటినం లో ఉన్నా ఇంకా గోల్డ్ కి వెళ్ళాలి, లేదా ఇంకా గోల్డ్ కంటే ఇంకా డైమండ్ ఉంటది. ఇట్లా డిఫరెంట్ పొజిషన్స్ పెట్టి ఇక నువ్వు కంటిన్యూస్ గా నీ పొజిషన్, వాడు ఆ పొజిషన్ లో ఉన్నాడు, మా ఫ్రెండ్ గాడు ఈ పొజిషన్ లో ఉన్నాడు, మా ఇంటి పక్కన వాడు ఆ పొజిషన్ లో ఉన్నాడు, నేను వాళ్ళకంటే ఎక్కువ ఆడతా. మధ్య మధ్యలో ఏమైతే తెలుసా, గేమ్ ఆడుతుంటే కిల్స్ పడతా ఉంటాయి, అవతల మనల్ని హెడ్ షాట్ లేకపోతే ఏదో వేస్తారు, వేసిన తర్వాత వీళ్ళేంది నాకు హెడ్ షాట్ పడిపోయింది, అరే నేను వాడికంటే ఎక్కువ ఆడలేకపోతున్నా, నాకు ఏంటిది అంటే నాలో అంత స్కిల్ లేదా, నాకు ఆడడం రాదా, నాకంటే ఎక్కువ తెలుసా వాడికి ఏమన్నా, నాకు ఇంకా ఎక్కువ తెలుసు అని ఈగో వస్తుంది. ఇక్కడ వీళ్ళు కావాలనే ఈగో బ్యాటిల్ పెట్టారు, ఇట్లా పొజిషన్స్ పెట్టి హైరార్కీ పెట్టినాడు, వాడు ప్రో ప్లేయర్ రా, వాడు డైమండ్, వాడు ప్లాటినం అని చెప్పేసి ఇట్లా చేసి ఈగో క్లాషెస్ వల్ల నువ్వు ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసేలా చేస్తారు ఈ గేమ్ లో. ఆ ఈగో అనేది బయట కూడా రియాలిటీలో కూడా చూపిస్తారా? ఏమైతుందంటే ఇక్కడ రివార్డ్ సిస్టమ్ అనేది కంప్లీట్ దెబ్బతీస్తుంది. కంటిన్యూస్ గా పబ్జి ఆడితే ఎవరైతే ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు రివార్డ్ సిస్టమ్ దెబ్బతీస్తుంది. ఎప్పుడైతే రివార్డ్ సిస్టమ్ దెబ్బతీస్తుందో వాళ్ళకి ఇమీడియట్ గ్రాటిఫికేషన్, అంటే ఏదైనా అనుకుంటే అయిపోవాలి, అంటే వాళ్ళ పేషెన్స్ ఉండదు ఇక వాళ్ళలో, వాళ్ళు ఇక కంటిన్యూస్ గా నాకు రావాలి కావాలి కావాలని కూర్చుంటారు వాళ్ళు ఏదైనా అవ్వకపోతే, ఎందుకంటే దానికి అలవాటు పోయి ఉంటారు. ఏం అలవాటు పోయి ఉంటారు, నాకు ఈ రోజు ఇది అనుకున్నా అది అవ్వాలి, అవ్వలేదా ఎందుకు అవ్వలే అయ్యేదాకా ఊరుకోరు. అందుకే ఇంతకు ముందు చెప్పిన పాటలో చాలా కేసెస్ లో పేరెంట్స్ ని నాకు పబ్జి ఆడట్లేదని చెప్పేసి పేరెంట్స్ ని చంపిన ఉన్నారు, క్రైమ్ జరిగింది కూడా ఉన్నది. ఇంకోటి కొంచెం లాజికల్ గా ఆలోచించు, పబ్జి అనేది చాలా పెద్ద గేమ్, నార్మల్ గేమ్ కాదు అది. దాంట్లో మ్యాప్స్, డిఫరెంట్ జోన్స్, అందులో డిఫరెంట్ గేమ్ మోడ్స్ ఇవన్నీ పెడతారు. ఇది ఎప్పుడైతే పెడతారో మనం ఆ గేమ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఇంకా ఆడాలి, కొత్తగా ఏదో వచ్చింది, కొత్తగా అప్డేట్ వచ్చింది ఒకటి, ఆ అప్డేట్ వల్ల నువ్వేం చేస్తావు, నాకు కొత్తగా అప్డేట్ వచ్చింది ఏందో చూద్దాం అని క్యూరియాసిటీ పెరుగుతుంది. మళ్ళీ అప్డేట్ ఏందో చూసేదాకా వదలు, నువ్వు చూసి మళ్ళీ ఇంకో 10 మంది చెప్తావు, 10 మంది చెప్పి వాళ్ళే అరే ఇది కొత్తగా అప్డేట్ వచ్చిందిరా, ఇందులో ఏదో కొత్త ఫీచర్ పెట్టిండు, గన్స్ మారినాయి, ఇక్కడ స్కిన్ మారింది, ఇక్కడ లొకేషన్ మారింది అని చెప్తావు. అది చెప్పడం వల్ల ఇంక వాళ్ళు ఏం చేస్తారు, ఓహో కొత్తగా వచ్చిందని మళ్ళీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఒక 2 to 3 months పట్టిద్ది. ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం బోర్ కొట్టాలి అంత లేటు, ఎందుకంటే అన్ని ఫీచర్స్ యాడ్ చేస్తారు వాళ్ళు. ఒక్క మ్యాప్ అప్డేట్ అయిందంటే ఆ మ్యాప్ లో కొత్త గన్స్, కొత్త స్కిన్స్, ఆ ఫీచర్స్, సౌండ్ ఎఫెక్ట్స్ అంతా ప్రతిదీ కూడా. అంటే వాడు ఏదైతే ఆడుతున్నాడో వాడు జీవితాంతం అప్డేటింగ్ ఇస్తూనే ఉండకూడదు, అది అలవాటు అయితేనే ఉండాలి జీవితాంతం, అంతేనగా జీవితాంతం అంతే. అంటే అది ఏం చేస్తాడంటే అప్డేట్ పెంచుతా ఉంటాడు. గేమ్ కూడా 1 GB నుంచి 1.5 నుంచి 2 GB అట్లా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఎట్లా దానికి స్టాప్ అనేది ఉండదు, ఇక వాడు గేమ్ ఎప్పుడు ఆపేస్తే అంతే, అది వెళ్తూనే ఉంటుంది. అవసరమైతే మ్యాప్స్ కొత్త పాత డిలీట్ అయిపోయి కొత్తవి వస్తాయి, కానీ గేమ్ మాత్రం ఆగదు, కంటిన్యూస్ గా వెళ్తూనే ఉంటది. వీళ్ళు ఎప్పుడు ఆడుతూనే ఉండేలాగా ప్లాన్ చేస్తారు అనమాట వాడు. అయితే ఇప్పుడు పబ్జి అని ఫ్రీ ఫైర్ ఉంది కదా, అవును. సో ఇప్పుడు దానికి చాలా క్వాలిటీ ఇస్తాడు, చాలా ప్రతిదీ ఇది ఒక డిఫరెంట్ గా ఇస్తాడు కదా. అవును. గేమ్ ఆడేటప్పుడు ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే గేమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఏమన్నా ఇంట్రెస్ట్ చేయాలా? ఇప్పుడు పబ్జి అనేది చాలా పెద్ద గేమ్. ఎంత పెద్ద గేమ్ అంటే దాంట్లో ఆడే వాళ్ళకి తెలుస్తుంది ఎంత పెద్ద. అంత పెద్ద గేమ్ ని ఫ్రీగా ఇస్తాడు వాడు. ఎందుకంటే ఆ గేమ్ లో వాడికి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నా గానీ వాడికి ప్రాఫిట్ వచ్చేది వాళ్ళ దగ్గర నుండే. మరి నువ్వు అనుకోవచ్చు ఎట్లా అంటే మనకి చాలా తక్కువ యూజర్స్ లాగా కనపడతారు, పెయిడ్ యూజర్స్, కానీ వాళ్ళకి చాలా అమౌంట్ జనరేట్ అవుతుంది వాళ్ళ దగ్గర నుండి. నువ్వు 1,00,00,000 మంది ఉంటే అందులో 1,00,000 మంది వాడు ఇన్వెస్ట్ చేసినా గానీ వాడికి ప్రాఫిటే. ఇంకోటి ఏంటంటే మనం అనుకోవచ్చు మరి ఇదేంటి 1:10 రేషియోలో ఉంది,
అంటే ఒక్కరు మాత్రమే కొంటున్నారు, మిగతా 9 మంది కొనట్లే కదా, అందులో ఏమి పర్చేస్ చేయట్లే అని అనుకోవచ్చు. ఈ 9 మంది ఎవరైతే పర్చేస్ చేయట్లేదో వాళ్ళ నుండే ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే ఈ 9 మంది గేమ్ ఆడుతున్నారు, వీళ్ళకి కాంపిటీషన్ గా ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు వాడు ఇన్వెస్ట్ చేస్తాడు డబ్బులు అందులో. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైతే పర్చేస్ చేయట్లేదో వాళ్ళ వల్ల ఇండైరెక్ట్ గా వాడికి ప్రాఫిటే. అర్థమవుతుందా? ఎవరైతే ఇన్వెస్ట్ చేయట్లేదో వాడి వల్ల ఇండైరెక్ట్ గా ప్రాఫిటే. అంటే నేను అందులో వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేయకపోయినా గానీ మిగతా వాళ్ళు వాళ్ళ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకంటే ఎక్కువ పొజిషన్ వెళ్ళడానికి, వాళ్ళని డామినేట్ చేయడానికి, అందులో కొంచెం అందరికంటే హైఫైగా ప్రో ప్లేయర్ లా కనపడడానికి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవరి కోసం? అవతల న్యూ ప్లేయర్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇన్వెస్ట్ చేయని వాళ్ళ కోసం. అంటే వీళ్ళని పెట్టి వాళ్ళని ట్రాప్ చేస్తారు అనమాట వాడు. అంటే ఇంకోటి ఏంది, మళ్ళీ నువ్వు టైం ఇన్వెస్ట్ చేస్తున్నావా, నువ్వు ఎంత టైం అయితే ఇన్వెస్ట్ చేస్తున్నావో ఇండైరెక్ట్ గా వేరే వాళ్ళకి ఏమని నువ్వు సిగ్నల్ ఇస్తున్నావు, నేను ఆడుతున్నా, నేను పబ్జి ఆడుతున్నా, నేను ఫ్రీ ఫైర్ ఆడుతున్నా అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా ఓహో వీడు ఆడుతున్నా అని చెప్పేసి మిగతా వాళ్ళు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎట్లయితే వాళ్ళకి మార్కెటింగ్ అయితేనే ఉంటుంది. గేమ్ ని వాళ్ళు డైరెక్ట్ గా టీవీలో గానీ మనకి యాడ్ లో గానీ వాళ్ళు పబ్లిష్ చేయరు. ఇది ఆల్రెడీ గేమ్ డిజైన్ చేయటమే పెద్ద పెద్ద సోషల్ ఇంజనీర్స్ డిజైన్ చేశారు ఈ గేమ్. సో ఇక దానికి మళ్ళీ సపరేట్ గా మార్కెటింగ్ ఇదంతా అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఇది ఒక ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ లో ఒక ఆస్పెక్ట్ లో రన్ అవుతుంది. ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ అంటే ఇప్పుడు ఆ గేమ్ లో నేను ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో చెప్పా, ఆ క్యారెక్టర్ ఏదైనా అవుతుంది అనే ఒపీనియన్ లో క్యారెక్టర్ రన్ అవుతా ఉంటుంది. అంటే అటాక్ జరగచ్చు, హెడ్ షాట్ పడవచ్చు, చనిపోవచ్చు, అవతల కిల్ చేయొచ్చు, వీడి కిల్ చేయొచ్చు. సో ఈ ఆస్పెక్ట్ లో కంటిన్యూస్ గా అటెన్షన్ ఫోకస్ ఇవ్వాలి. ఇంకో పక్క ఏంది హైరార్కీ, నాకంటే పెద్దోళ్ళు ఉంటారు, నాకంటే ప్రో ప్లేయర్స్ ఉంటారు, నాకంటే స్కిల్ తక్కువ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని డామినేట్ చేయాలి. అన్ని గేమ్లు కనపడవు కదా వాళ్ళకంటే పెద్దోడా చిన్నోడా అనేది. అంటే అక్కడ మెడల్స్ ఉంటాయి ప్రతి ప్లేయర్ కి. అక్కడ పక్కన వాడు ఏ పొజిషన్ లో ఉన్నాడు, వాడు ఏ లెవెల్లో ఉన్నాడు, వాడు డైమండా, సిల్వరా, ప్లాటినమా అనేది అక్కడ గేమ్ లో కనిపిస్తుంది వాడికి. సో నేను వీడు నన్ను హెడ్ షాట్ వేసినట్టు వీడు నాకంటే ప్రో ప్లేయర్, నేను వాడికంటే ఎక్కువ ఆడాలి. సో నేను స్కిల్ పెంచుకోవాలి, నా టైం ఇన్వెస్ట్ చేయాలి, నేను ఇంకా డెవలప్ అవ్వాలి, నేను ఆ గేమ్ లో ప్రో కావాలి. ఇంకోటి ఏం తెలుసా, ఈ గేమ్ కొన్ని చోట్ల చూస్తున్నాం టోర్నమెంట్లు కూడా పెడతారు. టోర్నమెంట్స్ ఉంటాయి, టోర్నమెంట్స్ ఉంటాయి, దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారు చాలా మంది, గెలిచిన వాళ్ళకి మనీ ప్రైజ్ ఇస్తారు. ఇది ఏంటంటే ఒక స్పోర్ట్ లాగా అయిపోద్ది స్లోగా. స్పోర్ట్ లా కూడా కన్సిడర్ చేశారు కొన్ని చోట్ల. గేమ్స్ ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి గేమ్ ఆడి అంటే మిగతా వాళ్ళు ఏమని అనుకుంటారు అంటే పబ్జి అనేది ఒక పెద్ద స్పోర్ట్, సో దానికి కూడా చాలా వాల్యూ ఉంది. ఇంకేంది యూట్యూబర్స్ ఉంటారు, యూట్యూబర్స్ వాళ్ళకి తెలిసిందే పబ్జికి ఎంత క్రేజ్ ఉందో, ఫ్రీ ఫైర్ కి ఎంత క్రేజ్ ఉందో వాళ్ళకి తెలుసు. సో అక్కడ ఏమైతుందంటే ఎవరైతే స్ట్రీమర్స్ ఉంటారో వాళ్ళు వ్యూవర్స్ పెంచుకుంటారు. ఈ యూట్యూబర్ కి చాలా పెద్ద పేరుంది, ఇతను తలుచుకుంటే పెద్ద పెద్ద కిల్స్ చేయగలడు, కిల్స్ నెంబర్ కూడా చాలా ఎక్కువ ఉంటది, సో ఇతను గేమ్ చూడాలని చెప్పేసి యూట్యూబ్ లో వాడు స్ట్రీమింగ్ చేస్తాడు. సో స్ట్రీమింగ్ చేసుకుంటా వాడు అంటాడు కదా, నీ పేరు మధ్య మధ్యలో కామెంట్స్ వస్తుంటే వాడి పేరు చదవడానికనో వాడి గేమ్ లో జాయిన్ అవ్వడానికనో ఇట్లా వాడికి ఇంకేదైనా పర్చేజ్ చేయాలనో అమౌంట్ వేస్తా ఉంటారు. అట్లా వీళ్ళ ద్వారా యూట్యూబర్స్ కూడా వస్తుంది అమౌంట్. సో ఇట్లా చాలా బిజినెస్ నడుస్తుంది పబ్జి మీద. ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ కానీ మా కొలీగ్స్ ఎవరైనా కలిసినప్పుడు ఒక అర్ధ గంట అని చెప్పేసి ఒక గేమ్ వేస్తారు. అవును. అయితే ఆ గంట అసలు అర్ధ గంటలో అయిపోతుంది గేమ్ అనేది, 3 గంటలు 5 గంటలు అనేది తెలియకుండా వాళ్ళకి తెలియకుండా టైం అనేది అందులో స్పెండ్ చేస్తున్నారు. అసలు ఎందుకని? సో ఈ గేమ్ లో ఏంటంటే ఏ ప్లేయర్ అయినా కానీ స్టార్టింగ్ గేమ్ స్టార్ట్ అయినాక వాడు అనుకుంటారు కదా ఈ గేమ్ ని విన్ అవుతా అనే ఇదిలో ఉంటాడు. వన్స్ గేమ్ స్టార్ట్ అయిన ఫస్ట్ సెకండ్ నుంచే వాడు మైండ్ లో గెలవాలి అనే థాట్ తప్పితే వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే గేమ్ డిజైన్ చేసిందే గెలవాలి, అవతలోడు ఉండొద్దు, అవతలోడు నువ్వు ఉండొద్దు, నువ్వు గెలవాలి. గేమ్ కూడా ఎంత మూర్ఖంగా డిజైన్ చేశారంటే, ఎంత ఫులిష్గా ఉంటుందంటే, ఎక్కడో ఒక మ్యాప్, ఎక్కడో ఒక ప్లేస్, అక్కడ ఫ్లైట్ వేసుకొని ఒక 50 మంది 100 మంది దిగడం ఏంది, ఆడ మనుషులు లేకపోవడం ఏంది, అక్కడ ఆల్రెడీ వెపన్స్ ఉండడం ఏంది, అయ్యే వెపన్స్ తీసుకొని మనం కొట్టుకొని మనమే చనిపోయి లాస్ట్ మిగలడం ఏంది. ఇందులో మనం ఇన్వాల్వ్ అయ్యి గేమ్ నుంచి నేర్చుకునేది ఏం లేదు. నువ్వు బతకాలి లేదా అవతలోడు చావాలి, నువ్వు బతుకుంటే నువ్వు గెలుస్తావు, అవతలోడు చనిపోయినా అంటే నువ్వు ఓడిపోతావు, ఇది తప్పితే వేరే ఆప్షనే లేదు అందులో. సో అందుకే ఈ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత గేమ్ సడన్ గా ఆగిపోయింది, సడన్ గా హెడ్ షాట్ పడింది. అరే అమ్మ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాడు ఎమ్మటే హెడ్ షాట్ వేసిండు, మళ్ళీ ఆడదాం ఈసారి కొంచెం టైం అయినా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాడు. కొంచెం టైం అయినా స్పెండ్ చేద్దాం, మరి స్టార్టింగ్ పోతే ఎట్లా అని కొంచెం టైం స్పెండ్ చేస్తాడు. ఒక 30 మినిట్స్ 20 మినిట్స్ కాగానే ఒక
10-15 కిల్స్ పడతాయి. 10-15 కిల్స్ పడంగానే ఆహా అయిపోయిందిగా, నేను చికెన్ డిన్నర్ కొట్టేసిన అనుకుంటున్నాడు. కానీ లాస్ట్ మధ్యలో హెడ్ షాట్ పడింది. అరే అమ్మ, నేను ఇంత స్కిల్గా ఉన్నవాడు సడన్ గా హెడ్ షాట్ వేసిండేంది. మళ్ళీ ఈగో క్లాష్. మళ్ళీ ఏం చేస్తాడు, సరే ఇప్పుడు 15 కిల్స్ వేసిన, మంచి రిథంలో ఉంది, మంచి మొమెంటంలో ఉంది, నేను గేమ్ని కంటిన్యూ చేస్తా. గేమ్ని కంటిన్యూ చేసుకుంటా మళ్ళీ నేను ఈసారి చికెన్ డిన్నర్ కొడతానే. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్లో చచ్చిపోయాను. మళ్ళీ స్టార్ట్ చేసినావు. మళ్ళీ ఇప్పుడు 20 మినిట్స్ అయింది, మళ్ళీ హెడ్ షాట్ పడింది. మళ్ళీ ఈగోతోనే మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ నువ్వు 1 గంటన్నర అయిపోతుంది. సో ఇది ఒక కంటిన్యూస్ లూప్. అర్థమైందా? ఐ విల్ విన్ అనే ట్రాప్ అని ఉంటుంది. ఐ విల్ విన్ అంటే నువ్వు గేమ్ స్టార్ట్ అయినప్పుడే నీ మైండ్ లో ఆల్రెడీ నువ్వు గెలవాలి అని పెట్టుకుంటావు. ఎప్పుడైతే నువ్వు గెలవలేవు అని నీకు అర్థమైపోద్దో అక్కడ ఈగో నీకు క్లాష్ అయిపోయి నువ్వు మళ్ళీ స్టార్ట్ చేస్తావు. ఇదంతా ఒక ట్రిక్ ప్లే చేస్తావు అనమాట. ఈ గేమ్ ఒక కొత్తగా స్టార్ట్ చేసిన పర్సన్ కి వాడు గేమ్ ఎలా ప్లాన్ చేసిందంటే, స్టార్టింగ్ మొత్తం బాట్స్ అంటే అసలు మనుషులు కాదనమాట, వాళ్ళు క్యాజువల్ గా ఆడేటోళ్ళు, వాళ్ళని అలవాటు చేస్తాడు. సరే నీకు అనిపించచ్చు కదా, ట్రైనింగ్ లో ఉన్నా కదా అలాంటి వాళ్ళని ఇస్తాడు కదా అని అనుకోవచ్చు. కానీ కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేస్తే ఆ కిల్స్ పడినప్పుడు వాడు మోటివేషన్ లెవెల్ పెరుగుతుంది. ఓహో ఈ గేమ్ నేను ఆడొచ్చు, నాకు ఈజీగా ఉందని స్లోగా వాడు సేమ్ లెవెల్ ఉన్న వాళ్ళతోనే పెడతాడు. సేమ్ లెవెల్ అంటే వాళ్ళంతా ఆడరు. సో వాళ్ళని కిల్ చేసి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి నేను ఆ లెవెల్కి వెళ్ళా ఈ లెవెల్కి వెళ్ళని అందరు చెప్పుకుంటాడు. అట్లా మిగతా వాళ్ళ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ వస్తుంది. ఆహా అందరు ఆడే గేమ్ కదా, సో సోషల్ యాక్సెప్టెన్స్ అనమాట. అంటే అందరూ ఆడుతున్నారు సో నేను కూడా ఆడాలి అని ఇలా కంటిన్యూ చేస్తాడు. ఈ గేమ్లో నువ్వు కరెక్ట్గా చూస్తే గేమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు నువ్వు గేమ్ ఎంటర్ అయిన తర్వాత ఎనిమీ వచ్చిన తర్వాత వేరే ఆప్షన్ అనేది ఉండదు. వన్స్ ఎనిమీ సౌండ్ వచ్చినా కానీ, వన్స్ ఎనిమీ దగ్గరకు వచ్చిందని తెలిసినా కానీ, ఎనిమీ దగ్గర ఉన్నాడని తెలిసినా కానీ ఎయిదర్ వాడని ఉండాలా నువ్వని ఉండాలా. గేమ్ లో ఎస్కేప్ అనేది ఉండదు. ఇక ఫ్లైట్ ఆర్ ఫైట్ అంటుంది దాన్ని. అలాంటి మోడ్ లో నిన్ను పెట్టి ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్ అంటే నువ్వు ఫైట్ చేయాలా లేదా పారిపోవాలా. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితేనే గేమ్ లో ఉంటావు. అక్కడ పారిపోవడానికి లేదు, మొత్తం జోన్ వస్తుంది కదా, పారిపోవడం క్రమంలో చనిపోతావు, గేమ్ అయిపోయింది. అర్థమైందా? సో ఈ మోడ్ లో, ఈ సర్వైవల్ గేమ్ లో నువ్వు ఎంత ఇంటెన్సిటీ వాడుతున్నావో అదే ఇంటెన్సిటీ, అదే స్కిల్, నీకున్న నాలెడ్జ్, నీకున్న ఇంటెలిజెన్స్ ని నువ్వు బయట వాడితే నీ లైఫ్ లో నువ్వు ఏదో సాధించవచ్చు. లేదా కెరీర్ లో నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళి నువ్వు నీ లైఫ్ కి ఎంతో ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్ తీసుకురావచ్చు. మీ ఫ్యామిలీని చేంజ్ చేయొచ్చు, నీ లైఫ్ ని చేంజ్ చేసుకోవచ్చు, నీ కెరీర్ చేంజ్ చేసుకోవచ్చు. నేను ఏమన్నా అంటే ప్రతి ఒక్కళ్ళు ఆడే వాళ్ళందరూ రాంగ్ అని అనట్లే. కొంతమంది కంట్రోల్డ్ గా 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఆడుకొని వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు, అలవాటు ఎన్నో ఇయర్స్ నుంచి ఆడేటోళ్ళు ఉన్నారు. ఈ వీడియో కంప్లీట్ గా ఎడిక్ట్ అయ్యి వాళ్ళ లైఫ్ ని ఆగం చేసుకునే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నా. ఈ వీడియోని తీసుకొని అంటే ఇతను ఎవరు పబ్జీకి మొత్తం రివర్స్ మాట్లాడుతాడు లేదా ఫ్రీ ఫైర్ కి మొత్తం రివర్స్ మాట్లాడుతాడు, అది కాదు. దీని వల్ల ఎంతో మంది లైఫ్ లో ఆగమైనాయి, కొంతమంది జీవితాలు నాశనం అయినాయి. ఎన్నో కేసెస్ చూసినాం. ఇప్పటికీ మన లైఫ్ లో ఇప్పుడు చాలా మంది వాళ్ళ స్కిల్స్ ని, వాళ్ళ నాలెడ్జ్ ని, వాళ్ళకున్న ఎబిలిటీస్ ని మర్చిపోయి వాళ్ళ చైల్డ్హుడ్ మొత్తం వీటి మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ లైఫ్ ని ఆగం చేసుకుంటున్నారు. టైం అంతా అనవసరంగా వీటి మీద ఇన్వెస్ట్ చేసే బదులు నువ్వు రియాలిటీలో స్పోర్ట్స్ వాడు, స్పోర్ట్స్ ఆడి నువ్వు ఇండియాకి ఏదో ఒకటి తీసుకురాపోయినా కనీసం స్టేట్ లెవెల్కి రా. స్పోర్ట్స్ లో నీ కనీసం స్పోర్ట్స్ కొట్టాలంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అవుట్ ఆఫ్ ఈ గేమ్ ని డిజైన్ చేసిన చైనా వాళ్ళ గేమింగ్ అనేది వాళ్ళు రియాలిటీ పెట్టినట్టు ఎవరు పెట్టరు. వాళ్ళు పెట్టే ఆ గేమ్ కాన్సెప్ట్స్ వాళ్ళకి తెలుసు అనమాట. గేమింగ్ స్టార్ట్ అయిందే చైనా నుంచి, గేమ్స్ స్టార్ట్ అయిందే చైనా నుంచి. మనం వీడియో గేమ్స్ ఒకప్పుడు ఆడేది గుర్తుందా? ఏది ఒక క్యాసెట్ పెట్టేసి ఆడేది, చిన్న ఆడేది. స్టార్ట్ చేసింది వాళ్ళే, తర్వాత యుఎస్ వాళ్ళు అలా అడాప్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ పబ్జీ ఫ్రీ ఫైర్ కూడా, పబ్జీ అయితే మాత్రం చైనా వాళ్ళు తయారు చేశారు. తయారు చేసిన కంట్రీ ఏమో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు, వాళ్ళ యూత్ ని, వాళ్ళ చిల్డ్రన్ ని వాళ్ళు కాపాడుకుంటున్నారు, ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. కానీ స్ప్రెడ్ చేసిన కంట్రీస్ మొత్తం ఆగమైపోయినాయి. చాలా మంది గేమ్ లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ ఒరిజినల్ లైఫ్ అనేది మర్చిపోతున్నారు. వాళ్ళ అసలు వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి వాళ్ళ పెద్ద ఏజ్ దాకా అసలు వాళ్ళ స్కిల్స్ ని, వాళ్ళ ఒక మైండ్ ప్రతిదీ ఆ గేమ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు తప్ప బయట రియాలిటీ ఏంటి అది మర్చిపోతున్నారు కంప్లీట్ గా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ గేమ్ వల్ల. అంటే గేమ్ వల్ల అంటే అందులో ఉండేసి తన రియాలిటీ మర్చిపోయి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియక వాళ్ళకి ఏదైతే సాధించుకోవాల్సింది అది మర్చిపోయి వాళ్ళ స్కిల్స్ ని అన్ని అందులో పెట్టేసేసరికి రియాలిటీలో మర్చిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇలా గేమ్స్ లో ఇన్వెస్ట్ చేసి మన వాళ్ళ స్కిల్స్ ని ఏదైతే టైం ని అంత అందులో గేమ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో రేపు రియాలిటీలో బతకలేకపోతున్నారు. ఆడండి, ఒక గంట, ఒక అర్ధ గంట ఆడండి సరిపోతుంది.
దాగా ఇదే టైం పెట్టుకొని ఇదే స్కిల్స్ మీద మీరు దీని పెడితే మీరు బయట అసలు ఏమి స్కిల్స్ ఇన్వెస్ట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. సో ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే గేమ్ కి అగేనెస్ట్ గా కాదు, గేమ్ ని చాలా మంది లిమిటెడ్ గా రెగ్యులేట్ చేసుకుంటూ ఆడతారు. అంటే ఒక 1 hour అట్లా ఆడి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ నేను అనేది ఏంటంటే కొంతమంది ఉన్నారు ఎఫెక్ట్ అయిపోయి లైఫ్ లో ఆగం చేసుకుని, కెరీర్స్ ఆగం చేసుకుని, ఇంట్లో పేరెంట్స్ ని చికా చేసుకుంటా మొత్తం అసలు వాళ్ళ స్టడీ ఎడ్యుకేషన్ మొత్తం ఆగం చేసుకున్న కేసెస్ మేము చూసినాం. అట్ ద సేమ్ టైం చాలా న్యూస్ ఛానల్స్ లో మనం అంతకుముందు చూసింది ఏంటంటే పబ్జి ఆడనివ్వట్లేదని, ఫోన్ కొనిలేదని పేరెంట్స్ ని చంపిన కేసెస్ చూసినాం. అట్ ద సేమ్ టైం మమ్మీని కానీ డాడీని కానీ ఏదో చేసిన సందర్భంలో కూడా పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టి చాలా చికా చేసిన చూసినాం. సో దీనికి ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది మాకు అన్ని అర్థమయ్యి ఈ టాపిక్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది. సో అందుకు మేము ఈ టాపిక్ చూస్ చేసుకొని దీని గురించి డిస్కస్ చేయాల్సి వచ్చింది. డీప్ గా మేము ప్రతిదీ పిన్ టు పిన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ పబ్జి మేము డిస్కస్ చేసినాం. పబ్జి అనే కాదు, ఫ్రీ ఫైర్ అంతా ఒకటే. పబ్జి చైనా వాడిది అయితే, ఫ్రీ ఫైర్ యుఎస్ వాళ్ళది. వాళ్ళు ఏంటంటే ఇదేదో మీ లైఫ్, ఇది మీ లైఫ్, ఇది మీ రూల్స్, మీ ఇష్టం, ఇది ఆడినంతసేపు ఆడండి. కాకపోతే ఏంటంటే రియాలిటీలో కూడా కొంచెం రాండి అని చెప్పడానికి మేము ఈ వీడియో అనేది చేసాము. ఓకేనా? తర్వాత మీ ఇష్టం, అది మీరు ఎంతసేపు ఆడతారు ఎంతసేపు ఆడకూడదు అనేది అది గేమ్ ప్లే అనేది ఎవరు ఆపలేరు. ఈవెన్ గవర్నమెంట్ కూడా తెలుసు. సైలెంట్ గా ఉన్న రీజన్స్ కూడా చెప్పాను. ఇన్ కేస్ మీరు ఇలానే కంటిన్యూ చేసుకుంటా పోతే రేపొద్దున మీ ఫ్యూచర్సే వేరే రిస్క్ లో ఉండొచ్చు. ఎందుకంటే చైల్డ్హుడ్ లో ఉన్న ఇంటెలిజెన్స్, చైల్డ్హుడ్ లో ఉన్న ఆ స్టేట్, ఆ చైల్డ్హుడ్ లో నేర్చుకోవాల్సిన స్కిల్స్ మొత్తం తీసుకొచ్చి ఇలాంటి గేమ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీ చైల్డ్హుడ్ ఏదైతే ఉందో నీ ఫ్యూచర్ మొత్తం అదే. అంటే అందరిలాగా నేను చెప్పేది ఏంటంటే మీరు చైల్డ్హుడ్ లో చదువుకుంటేనే మీరు లైఫ్ లో బాగుపడతారు, అది కాదు. చదువుకోకుండా ఇంకా వేరే చాలా చేసే ఉన్నాయి. ప్రాక్టికల్ గా మీరు ఎన్నో నేర్చుకోవచ్చు. ఒక మీ ఇంటెలిజెన్స్ ని పోయి ఇలాంటి గేమ్స్ ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చేది ఏం లేదు. మహా అంటే మీరు ఏదో పెద్ద ప్రో ప్లేయర్ అని మీరు అనుకోవచ్చు. మీలాగా ఇంకెంతో మంది ప్రో ప్లేయర్స్ ఉంటారు. మీ మీద పర్టికులర్ అటెన్షన్ వచ్చి మీకు ఏమి పెద్ద ఆస్కార్ అవార్డు ఏమి రాదు. అలా అని చెప్పి మీరు ఆడొద్దని అనట్లేదు, ఆడుకోవచ్చు. కానీ దీనికి ఉన్న ఏదైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో, దీనికి ఉన్న కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో అవన్నీ తెలుసుకొని మైండ్ లో పెట్టుకొని కొంచెం ఒక రిస్ట్రిక్షన్స్ తోనే ఆడుకోవడం బెటర్. అది నా ఒపీనియన్. సో ఇది అవేర్నెస్ వీడియోనే కంప్లీట్ గా. మేము ఎవరిని పర్సనల్ గా ఏం అనలేదు, అంటే పబ్జి లవర్స్ ని కానీ ఇంకా ఎవరినైనా కానీ. సో గవర్నమెంట్ కూడా దీనికి రెగ్యులేషన్ అనేది పెట్టాలి. ఎందుకంటే చైనానే ఇన్వెస్ట్ చేసి, చైనానే దీన్ని స్ప్రెడ్ చేసి, చైనా వాళ్ళ కంట్రీలో ఉన్న యూత్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటా, మన కంట్రీలో రెగ్యులేషన్ లేకుండా మనమందరం టైం ఇన్వెస్ట్ చేసి మన లైఫ్ ని ఆగం చేసుకోవడం కంటే మన గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకొని దీనికి ఒక టైం లిమిట్ పెట్టుకొని ఒక స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ పెట్టడం బెటర్. లేదా అంటే ఇప్పుడు 18+ ఉన్న వాళ్ళు ఓకే, కానీ మరీ చిన్నగా ఉన్న వాళ్ళు, చిన్న పిల్లలకి కొంచెం చూసి రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళ లైఫ్ ని సేవ్ చేయడం అనేది చూసుకోవాలి గవర్నమెంట్. సో ఫైనల్ గా నేను చెప్పేది అదే. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.